బ్యాడ్ బాయ్ కార్తిక్ ఇది నాగశౌర్య అప్కమింగ్ ఫిల్మ్. దీనికి సంబంధించిన ట్రైలర్ నేను రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా చాలా అవుట్డేటెడ్ గా ఉంది. ఎప్పుడో 2015-16లో షూట్ చేసి అప్పుడు రిలీజ్ చేయలేక ఇప్పుడు రిలీజ్ చేస్తున్నట్టు ఉంది. ఇలా చెప్తే బాగుంటది, అప్పుడు ఎప్పుడో రిలీజ్ చేయలేక ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం అని. ఎందుకంటే 2026లో ఇంకా ఎలాంటి స్టోరీలు వస్తున్నాయంటే నాట్ గుడ్. ట్రైలర్ చూస్తే మీకు అర్థం అవుతుంది, దాంట్లో కొత్తదనం లేదు. పోనీ ఏమైనా పాయింట్ దాచారా అంటే అలా ఏం కనపట్ల, రొటీన్ టెంప్లెట్ లోనే వెళ్తుంది. 2023 జూన్ తర్వాత శౌర్య బిగ్ స్క్రీన్ మీద కనిపించలేదు, చాలా గ్యాప్ తీసుకున్నాడు. చెప్పాలంటే రంగబలి సినిమా బాగుంటది, మనకు పర్సనల్ గా నచ్చింది, మన ఛానల్ రివ్యూ కూడా ఇచ్చాం, పాజిటివ్ రివ్యూ. బట్ కమర్షియల్ గా సినిమా ఫెయిల్ అయింది. 3 ఏళ్ల తర్వాత కంబ్యాక్ చేస్తున్నాడంటే మనలాంటి మూవీ లవర్స్ కి శౌర్య గ్యాప్ తీసుకున్నాడు, మంచి క్వాలిటీ టైం ఉపయోగించి మంచి స్టోరీతో మన ముందుకు వస్తాడని చెప్పి అనిపిస్తుంది. 2026 కైండ్ ఆఫ్ సినిమాయే కాదు, చాలా రొటీన్ టెంప్లెట్ లో ఉంది. ట్రైలర్ పరంగా చూసుకుంటే కొత్తదనం అసలు ఏం లేదు, యూనిక్ గా లేదు. అదే రొటీన్ మాస్ టెంప్లెట్. ఏదైనా దాచి ఉండొచ్చు, థియేటర్ లో ఏమైనా మనల్ని సర్ప్రైజ్ చేసి ఉండొచ్చు. ట్రైలర్ కట్ అయితే మాత్రం చాలా బ్యాడ్ గా ఉంది, చాలా చాలా అవుట్డేటెడ్ గా ఉంది. ఏప్రిల్ 15 మన ముందుకు రాబోతుంది. నాగశౌర్య 3 ఏళ్ల తర్వాత మన ముందుకు రాబోతున్నాడు. అండ్ ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ టు టీమ్ బ్యాడ్ బాయ్ కార్తిక్.